హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చేతి వంట ఫ్రమ్ నెల్లూరు. ఎవరికైతే మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా 1 kg చికెన్ తీసుకున్నాము. పెనం పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఏలక్కాయలు, పట్టా మొగ్గ, 1/4 kg ఆనియన్స్ వేసుకున్నాము. అవి గోధుమ కలర్ వచ్చే వరకు బాగా వేపాలి. ఆనియన్స్ మనకి బాగా వేగడానికి టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకోవాలి. అవి గోల్డిష్ వరకు కొంచెం బాగా రెడ్డిష్గా వస్తాయి. దెన్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ప్లీజ్. జీడిపప్పు, ఎండు కొబ్బరి, గసాలు, టమోటా, పుదీనా వేసి మిక్సీ జార్లో పట్టుకోవాలి. తర్వాత చికెన్ వేయాలి. టీ స్పూన్ అంత పసుపు వేసుకున్నాము. తర్వాత దాన్ని బాగా కలబెట్టాలి. కలబెట్టేశాక దానిపైన ఒక మూత పెట్టేసి ఒక 10 minutes ఆగిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అదైతే మేము మా ఇంట్లోనే తయారు చేసుకున్నాము, షాప్లోదైతే కాదు. కారం మేము బాగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాము. తిన్నోళ్ళు అయితే కొంచెం తక్కువగానే వేసుకోండి. మధ్యలో క్లిప్ అయితే మిస్ అయింది. జీడిపప్పు, కొబ్బరి, పుదీనా, గసాలు, టమాటో అది పేస్ట్ చేసుకొని కొంచెం దగ్గర పడ్డాక ఆ పేస్ట్ని అయితే దాంట్లో వేసుకోండి. సో కూర రెడీ.